అమ్మయ్యా, మొత్తానికైతే ఏరియాలో వ్యాపారం పెట్టేశాను. నా దగ్గర ఫేమస్ సుమా పేస్ట్ ఉందండి. ఫేమస్సా? నేను ఎప్పుడు ఏం వినలేదే. అదేంటి సార్, చాలా మందికి తెలుసు సార్. నాకొద్దయ్యా, నన్ను ఎవరు అడగలేదా? సరే సార్, నా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను, అవసరం ఉంటే చేయండి సార్. సరే సరే ఇస్తాను సార్. హలో, చెప్పండమ్మా. సుమా పేస్ట్ ఉందా? ఆ పేస్ట్ లేదమ్మా. కొత్తగా షాప్ పెట్టారు కదా, అన్ని దొరుకుతాయి అనుకున్నాను. ఏమయ్యా సుమా పేస్ట్ ఉందా? అది లేదమ్మా. నాకు ఆ పేస్ట్ తప్పేమొద్దయ్యా. అయ్యో, అలా సుమా హెల్పర్స్ ఉందా? ఇప్పుడే అయిపోయిందండి. ఆర్డర్ పెట్టేశాను, సాయంత్రం కల్లా వచ్చేస్తది. దీని డిమాండ్ ఎక్కువ అసలు దొరకట్లా. తెలుసు సార్, మీరు నాకు చేస్తారని. ఒక 100 పేస్ట్లు తీసుకొచ్చి పెట్టేసాడా? ఓకే సార్, ఫోన్ పే చేసేయండి, మీకు పంపిస్తాను. కొట్టేశాను, చూసుకో. పంపించేస్తాను సార్. ముందు తెప్పించి పెట్టేసా నాకు. ఖచ్చితంగా సార్. ఎవరు ఆ పేస్ట్ గురించి అడగట్లేదే. షాప్ కట్టేసే టైం కూడా అయిపోయింది. ఈ పేస్ట్లు షాప్ లో కూడా పట్టవే. ఏంటండి ఇన్ని పేస్ట్లు తెప్పించి పెట్టారు? ఫేమస్ పేస్ట్ అంటూ చాలా మంది వచ్చి అడిగారే, అందుకే నేను కొనేశాను. కొనిన తర్వాత ఎవరు వచ్చి అడగలేదే. అయ్యో, ఇది ఒక పెద్ద బిజినెస్ స్ట్రాటజీ స్కామ్ అండి. స్కామా? ఈ మధ్య బిజినెస్ కోసం వాళ్లే కొంతమందిని ప్లాన్ చేసి ప్రోడక్ట్ డిమాండ్ క్రియేట్ చేసి మనతో కొనిపిస్తారు. జాగ్రత్త.